పిల్లలు, ఆ తోటమాలి చేస్తున్న పని చూశారు కదా, మీకేమనిపిస్తోంది? తోటమాలి తన పని చక్కగా చేస్తున్నారు టీచర్. ఓకే ఓకే. ఒక మొక్కను నాటి పర్యావరణానికి మేలు చేస్తున్నాడు టీచర్. అవును టీచర్. అవును టీచర్. వెరీ గుడ్. నేను మరోలా అనుకుంటున్నానురా. మిమ్మల్ని నేను ఆ మొక్కతో పోల్చుకుంటున్నానురా. ఒక మొక్క ఏపుగా ఆరోగ్యంగా ఎదగాలంటే దానికి చెద పీడల బెడద లేకుండా చుట్టూ ఒక గట్టు కట్టాలి, కావలసినంత నీరు పొయ్యాలి, ఎండ తగిలేలా ఉండాలి. ఇవన్నీ చూస్తూ మనం దగ్గరుండి ప్రేమగా పెంచితేనే మొక్క కూడా ఆరోగ్యంగా హాయిగా పెరుగుతుంది. పెరిగాక చెట్టుగా మనకి నీడనిస్తుంది. అలాగే మీరు కూడా చక్కగా ఎదగాలి, పైకి రావాలి. అలాగే జీవితంలో ముందుకు సాగడానికి మంచి జీవన నైపుణ్యాలు నేర్చుకుని వాటిని అమలు చేయడం నేర్చుకోవాలి. అప్పుడే మీరీ చెట్టులాగా సమాజానికి ఉపయోగపడతారు. మీరు కూడా జీవితంలో ఆ విజయానందాన్ని ఆనందించగలుగుతారు. పిల్లలు, మనం గత వారం పిల్లలు పెంపొందించుకోవలసిన జీవన నైపుణ్యాల గురించి తెలుసుకున్నాం కదా. అవెన్ని రకాలుగా ఉన్నాయి? వాటి గురించి మరోసారి అనుకుందాం. ఎవరు చెప్తారు? నేను చెప్తాను టీచర్. ముఖ్యంగా 10: ఆత్మపరిశీలన, స్వయంగా నిర్ణయాలు తీసుకోవడం, విమర్శనాత్మకంగా ఆలోచించడం, సృజనాత్మకంగా ఆలోచించడం. వ్యక్తుల మధ్య పరస్పర మంచి సంబంధాలు నెలకొల్పుకునే నైపుణ్యం, సమర్థవంతంగా కమ్యూనికేట్ చేసుకోగలిగే నైపుణ్యం, సహానుభూతి, ఉద్వేగాలను భావాలను అదుపులో పెట్టుకోగలగడం, ఒత్తిడికి తట్టుకోగలగడం, జీవితంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించగలగడం. మేడం, మరేమో నా ఫ్రెండ్ ఒకసారి సినిమాకి రమ్మన్నాడు. అరే రెహమాన్, ఇవాళ సినిమాకి వెళ్దాం రా. సారీరా, నేను రాను. ఎప్పుడు పిల్లగాని స్కూల్కు డుమ్మా కొట్టి వచ్చేవాడివి, ఈరోజు ఏమిట్రా రానంటావు? చదువుకోవాలరా. అబ్బచ్చా, మరి మేము చదువుకోంలే. అది కాదురా, నువ్వంటే తెలియగలవాడివి. నువ్వు చదవకపోయినా మార్కులు వస్తాయి. నాది మొద్దుబుర్రరా, 1కి 2 సార్లు చదివితే గానీ మార్కులు రావు. నన్ను వదిలేరా బాబు. టీచర్, ఈ సంఘటన ద్వారా నాలో ఉన్న ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్ ఏమిటో తెలుసుకోగలిగాను. నాకుగా నేను ఆత్మ పరిశీలన చేసుకోగలిగాను. వెరీ గుడ్ రెహమాన్. నెక్స్ట్. ఎస్ మ్యామ్. చెప్పు. ఒకసారి మా చిన్నాన్నకి యాక్సిడెంట్ అయింది. ఆపరేషన్ అవసరం అయింది. బోలెడు రక్తం కావాల్సి వచ్చింది. మా చిన్నాన్న ఫ్రెండ్స్ కొందరు రక్తదానం చేసి మా చిన్నాన్న ప్రాణాలను కాపాడారు. మా చిన్నాన్నగారు కన్నీళ్లు పెట్టుకున్నారు. అప్పటి వరకు ఎంతో మొండిగా ఉండేవారు. ఎవరికి ఎంత అవసరం వచ్చినా రక్తం ఇవ్వడానికి ఎప్పుడు ఒప్పుకునేవారు కాదు. రక్తం ఇచ్చే విషయంలో ఆయనకి ఎన్నో అపోహలుండేవి. కానీ ఇప్పుడు తనకి రక్తం ఇచ్చి తనని కాపాడిన ప్రాణదాతల్ని స్ఫూర్తిగా తీసుకుని ఆయన కూడా వీలైనప్పుడల్లా రక్తదానం చేస్తున్నారు. వ్యక్తుల మధ్య పరస్పర సంబంధ నైపుణ్యాలు, సామాజిక బాధ్యతలకు ఉదాహరణగా ఈ సంఘటన చెప్పుకోవచ్చు. వెరీ గుడ్ లలిత. నెక్స్ట్. ఎస్ టీచర్. చెప్పు. టీచర్, మా పక్కింటి శ్రీలతకి నేనంటే చాలా ఇష్టం. నేను స్కూల్ నుంచి వెళ్తుంటే అక్క అంటూ దగ్గరికి వచ్చి ఏడుస్తూ నన్ను పట్టుకుంది. అక్క అక్క. ఏమైందిరా? ఏమైంది? ఏం లేదక్క, ఇంకా 2 రోజులే మేముండేది. ఇంకా నిన్ను చూడటం కుదరదు. ఏమైందిరా? మా డాడీకి అనంతపురం బదిలీ అయింది. ఇన్నాళ్ళు సరదాగా కలిసిమెలిసున్నాం. 2-3 రోజుల్లో మా నాన్నగారి డ్యూటీలో జాయిన్ అవుతున్నారు. అందుకే వెళ్ళిపోతున్నాం. పోనీలే, ఊరుకోవే. ఏం చేస్తాం? సాయంత్రం స్కూల్ నుండి రాగానే ఈ 2 రోజులు ఆడుకుందాం, కబుర్లో చెప్పుకుందాం, సరేనా? తరువాత మనం ఫోన్లలో మాట్లాడుకుందాంలే, సరేనా? నా ఫ్రెండ్ శ్రీలత తండ్రి బదిలీ కారణంగా నాతో స్నేహాన్ని వదులుకోవాల్సి వస్తుందని భావోద్వేగానికి లోనైంది. భావోద్వేగాల్ని తట్టుకోవాలనే విషయాన్ని ఈ సంఘటన ఉదాహరణగా చెప్పగలను. వెరీ నైస్. ఇంకెవరైనా? ఎస్ టీచర్. చెప్పు. ఒకసారి ఏదో చిట్ కంపెనీ పేరు చెప్పి మా ఇంటికొకరు వచ్చారు. మా అమ్మగారు చిట్టు కడదాం, పొదుపు చేద్దాం అంటోంది. ఎక్కువ లాభం వస్తుంది కదా అంటోంది. మా నాన్నగారు వద్దు, పోస్ట్ ఆఫీస్లోనో బ్యాంకులోనో పొదుపు చేద్దాం అంటారు. ఏది మంచి ఏది కాదు అని నేను ఆలోచించాను. ఒక చిట్ ఫండ్ కంపెనీ బోర్డు తిప్పేసి జనాన్ని నిలువునా మోసం చేసిన విషయం నాకు గుర్తొచ్చింది. సరిగ్గా అదే విషయం నాన్న చెప్తున్నారు, అమ్మ వింటుంది. బ్యాంకులోనూ పోస్టాఫీస్లోనూ పొదుపు చేద్దాం. ప్లీజ్ నా మాట వినవే. నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. ఎక్కువ లాభం రాకపోయినా పర్వాలేదు, మొత్తానికి మోసపోకూడదు అన్నారు.
ఈ సంఘటనని విమర్శనాత్మకంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడంగా భావిస్తున్నాను. టీచర్, ఒకసారి మోహన్ ఏడుస్తూ ఉన్నాడు. ఎరా మోహన్, నాకు చెప్పరా ఏమైందో? ఏమోరా, నాకేం అర్థం కావడం లేదు. క్లాస్ రూమ్లో చెప్తున్న పాటలు ఒక్కటి కూడా అర్థం కావడం లేదురా. మరి మాస్టర్ గారితో చెప్పలేకపోయావా? ఏం చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కావడం లేదురా. భయంగా ఉందిరా. మరి మీ పేరెంట్స్ గారితో చెప్పలేకపోయావా? మాస్టర్ గారితో మాట్లాడతారు కదా. అమ్మో, చంపేస్తారా. ఈ విషయం మాస్టర్ గారితో చెప్పాను. అప్పుడు ఆయన మోహన్కు అర్థమయ్యేలా ప్రైవేట్గా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని చెప్పారట. తనకుండే సమస్య తెలియజేసే కమ్యూనికేషన్ నైపుణ్యం లేకపోవడం వల్ల మోహన్కి ఆ ప్రాబ్లం వచ్చిందని అర్థమైంది. మేడం, మా దూరపు చుట్టాల్లో ఒక ఆమెకు చిన్నప్పుడే ఇంటర్ కాకుండానే చదువు మానిపించేసి పెళ్లి చేశారట. జీతం చాలక కష్టాలు పడేవారట. రాను రాను భార్య బిడ్డల్ని పోషించడం కష్టంగా ఉండడం వల్ల భార్యను కూడా ఉద్యోగం చేయమన్నాడట. మా అమ్మా నాన్నలు కూడా మా అక్కకు చిన్నప్పుడే పెళ్లి చేసేద్దాం అనుకున్నారట. పై విషయం దృష్టిలో పెట్టుకొని మా అక్క కూడా చిన్నప్పుడే తనకు పెళ్ళొద్దంటూ చక్కగా చదువుకుంది, ఉద్యోగం కూడా వచ్చింది. ఆ తర్వాతే పెళ్లి కొప్పుకుంది. ఇప్పుడు మా బావ అక్క ఇద్దరు ఉద్యోగాలు చేసుకుంటూ హాయిగా ఉన్నారు. మన జీవితాలను నిర్మాణాత్మకంగా తీర్చిదిద్దుకోవడానికి సరైన నిర్ణయాలు తీసుకోవడం అనే జీవన నైపుణ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మా అక్క సరైన నిర్ణయం తీసుకుందని అనుకుంటున్నాను. పిల్లలందరూ మంచివాళ్లే. మంచి వాతావరణం కల్పిస్తే అందరూ ఆణిముత్యాలే. వాళ్లలో ఆ స్ఫూర్తి రగిలించడం మన కర్తవ్యం. లాస్ట్ ఇయర్ నా ఫ్రెండ్ నా నోట్స్ అడిగి తీసుకున్నాడు. పరీక్షలు దగ్గర పడినా నా నోట్స్ తిరిగి ఇవ్వలేదు. ఎంతో టెన్షన్ పడ్డాను. జ్వరం కూడా వచ్చింది. అయినా ఒత్తిడి నుంచి బయటపడి టెక్స్ట్ బుక్ రివిజన్ చేసి పరీక్షలు రాశాను. కొంచెం మార్కులు తక్కువ వచ్చినా పరీక్షలు పాస్ అయ్యాను. లేదంటే జ్వరంతో అసలు పరీక్షలు రాయలేకపోయేవాన్ని. మనిషి జీవితంలో ఎదుర్కొనే సమస్యలు ఒత్తిడి నుంచి బయటపడి ఆరోగ్య సమస్యలు లాంటి కొత్త సమస్యలు వస్తాయి. ఒత్తిడి నుంచి తట్టుకోవడం అనే జీవన నైపుణ్యాన్ని ఇది సూచిస్తుంది. వెరీ నైస్. నెక్స్ట్. ఎస్ మ్యామ్. చెప్పు. మా పక్కింట్లో భార్యాభర్తలు ఉండేవారు. వాళ్ళు గట్టిగా అరుస్తూ ఎప్పుడూ గొడవ పడుతూనే ఉండేవారు. నాకు చదువుకోవటం చాలా కష్టమయ్యేది. ఆ విషయం మా అమ్మ గమనించి పక్కింటి వాళ్ళని గట్టిగా అరవద్దని చెప్పింది. ఆ మాట వాళ్ళు వినలేదు సరికదా, మాతో గొడవ పడ్డారు. ఈ సమస్యకి పరిష్కారంగా మా ఇంటి ఓనర్కి చెప్పాం. ఆ తర్వాత నా చదువు ప్రశాంతంగా సాగింది. సమస్యను గుర్తించి తగిన పరిష్కారం ఆలోచించి నిర్ణయం తీసుకోవడం వల్ల ఈ సంఘటన సమస్య పరిష్కారం అనే జీవన నైపుణ్యాన్ని సూచిస్తుంది. ఎస్. నెక్స్ట్ ఎవరు చెప్తున్నారు? ఎస్ మ్యామ్. చెప్పు. ఒకసారి పరీక్షల ముందు మ్మ్. మా నాన్నగారు చనిపోయారు. అప్పుడు నన్ను ఓదార్చడానికి కిరణ్ వచ్చాడు. తర్వాత పరీక్షలు సరిగ్గా రాయలేకపోవడం వల్ల మార్కులు తక్కువగా వచ్చాయి. అది తెలిసిన కిరణ్ ఎంతో బాధపడ్డాడు. రే కిరణ్, నువ్వా? లోపలికి రారా. సారీరా హేమంత్, మీ నాన్నగారు లేని లోటు ఊహించలేను. కానీ ధైర్యం తెచ్చుకోవాలి. ఏం చూసి ధైర్యంగా ఉండాలిరా? మా అమ్మని చూస్తే కడుపు తరుక్కుపోతుంది. కాదనను, నువ్వెంతో తెలివైన వాడివి. మీ అమ్మగారికి ధైర్యం చెప్పాల్సింది నువ్వే కదరా. నువ్వు మనసుని గట్టిపరుచుకొని బాగా చదివి మంచి ఉద్యోగం సంపాదించుకుంటే అమ్మ సంతోషిస్తుందిరా. నా కష్టాన్ని తన కష్టంగా భావించి సహానుభూతిని చూపించిన కిరణ్కు నేనెప్పటికీ మర్చిపోను. ఈ సంఘటన జీవన నైపుణ్యాల్లో సహానుభూతికి ఉదాహరణగా నేను భావిస్తున్నాను టీచర్. గుడ్. పిల్లల్లో చైతన్యం నింపడానికి కృషి చేస్తున్న మన అంకిత టీచర్ అభినందనీయురాలు. హెచ్ఐవి ఎయిడ్స్ లాంటి వైరస్లను అవగాహన ద్వారా ఎలా దూరం పెట్టొచ్చో ఇందుకు గాను ఎయిడ్స్ నియంత్రణ మండలి ద్వారా చేస్తున్న కృషిని మన పీర్ ఎడ్యుకేటర్ గారు వివరిస్తారు. అందరికీ నమస్కారం. సామర్థ్యాలలో, విద్యలో, వయసులో సమానంగా ఉండేవారిని సహచరులు అంటారు. సాధారణంగా తమ తోటివారిలా ఉండాలని, ప్రవర్తించాలని అనుకుంటారు. ఉదాహరణకి, ఒకే రకమైన దుస్తులు వేసుకోవాలని, ఒకే సంగీతం వినాలని, ఒకే రకమైన లైంగిక ప్రవర్తన కలిగి ఉండాలని, కొన్నిసార్లు మాదక ద్రవ్యాలు వాడాలని కూడా బలవంతం చేస్తుంటారు. మొహమాటానికి పోయి వారిని అనుకరించి ఒక్కోసారి ప్రమాదాలు కొని తెచ్చుకోవచ్చు.
కాబట్టి తన నిర్ణయం తనే తీసుకోవాలి. మంచి చెడుల మధ్య వ్యత్యాసాన్ని గ్రహించి మంచి వైపు నిర్ణయం తీసుకోవాలి. పిల్లలు, మీలో ఎవరైనా మీకు జరిగిన ఇన్సిడెంట్తో సరిపోల్చగలరా? ఎస్ మ్యామ్. వెరీ గుడ్, చెప్పు. ఒకసారి లలిత, నువ్వు స్కూల్ నుంచి ఇంటికెళ్ళాక ఏం చేస్తావే? మా ఇంటికి రావే, కబుర్లు చెప్పుకుంటూ ఎంజాయ్ చేద్దాం. ఎంజాయ్ చేయడం అంటే మనకిష్టమైన పనిని నలుగురికి నచ్చేటట్టు చేస్తూ ఆనందించడం. నా ఖాళీ సమయంలో నేను అవి ఇవి ఊహించుకుని కాలక్షేపం చేయను. అది కాదే, అసలు విషయం వేరే. మా ఇంటి దారిలోనే రవి ఇల్లుంది. వాడికి నిన్న నా సైన్స్ బుక్ ఇచ్చాను. వాడు ఈరోజు రాలేదు. అది రేపు తీసుకొస్తాడో లేదో అని రవి దగ్గరికి వెళ్దామనుకున్నాను. కానీ నువ్వు తోడుంటే బాగుంటుందని. నిజం చెప్పవే, సైన్స్ బుక్ రవికెందుకు ఇచ్చావు? రవి అడిగాడు, ఇచ్చాను. ఫోన్లో అడిగితే మా ఇంటి దగ్గర పార్క్ ఉంది, అక్కడ రా పుస్తకం ఇచ్చేస్తా అన్నాడు. ఒక్కదాన్నే వెళ్ళడానికి ధైర్యం చాలేదు. అందుకని రవి, నువ్వు నేను మనమందరం ఎంత క్లాస్మేట్స్ అయినా మన హద్దుల్లో మనం ఉండాలి. రవి బుక్ రేపు కాకపోతే ఇంకో రోజు ఇస్తాడు. రవి మన ఫ్రెండే కదా. కాదనను, పిలిచాడు కదా అని వెళ్ళి మనం వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదు. మన ఆకర్షణలకి లోను కాకూడదు. ఆకర్షణ అలాంటిదేం లేదు. ఉందో లేదో ఆ సంగతలా ఉంచు. ఇప్పుడు మనం చదువు కోసం వస్తున్నాం. ఇదే విషయం మీద మనం దృష్టి పెడితే మంచిది. ఈ రోజు పుస్తకం, మరో రోజు మరోటి, ఇంకో రోజు మొహమాట. ఇలా స్నేహం దాటి ముందుకెళ్తే ఎలాంటి పరిణామాలు వస్తాయో చెప్పలేం. అనవసరమైన ఆలోచనలు లేకుండా బుద్ధిగా ఇంటికి వెళ్ళి చదువుకో. బాయ్. ఈ ఇన్సిడెంట్లో ఎవరిలోనూ దోషం లేదు. కానీ అనవసరమైన విషయాల జోలికి వెళ్లి ప్రమాదాలు కొని తెచ్చుకునే అవకాశం ఎవరికీ ఇవ్వకూడదనే విషయాన్ని చాలా చక్కగా చెప్పింది మన లలిత. హెచ్ఐవి ఎయిడ్స్ గురించి చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. హెచ్ఐవి ఎయిడ్స్ వచ్చిన తర్వాత బాధపడ్డం కంటే రాకుండా చూసుకోవడం ఎంతో ముఖ్యం. అందుకు మనం ఏం చెయ్యాలో ఏం చేయకూడదో తెలుసుకోవాలి. పొరపాట్లు చేసి ఈ వ్యాధికి గురైన వారి పట్ల సహాయ సహకారాలు, సానుభూతి ఉండాలి. హెచ్ఐవి ఎయిడ్స్ గురించి మాట్లాడుకోవడం సిగ్గుపడాల్సిన విషయం కాదు. హెచ్ఐవి ఎయిడ్స్ అంటువ్యాధి కాదు. కాబట్టి హెచ్ఐవి ఎయిడ్స్తో జీవిస్తున్న వ్యక్తుల్ని ముట్టుకున్నా, కరచాలనం చేసినా, వారితో కలిసి భోజనం చేసినా, వారు వాడిన బట్టలు వాడినా, టాయిలెట్స్ ఉపయోగించినా హెచ్ఐవి ఎయిడ్స్ రాదు. కాబట్టి మనకు తెలిసిన విషయాలు అవసరమైన వారికి తెలియజెప్పడం వల్ల మనం సమాజానికి ఎంతో కొంత మేలు చేసిన వాళ్ళమవుతాం. సమాజ శ్రేయస్సు కోసం ప్రతి ఒక్కరూ హెచ్ఐవి ఎయిడ్స్కి వ్యతిరేకంగా ఉద్యమించాలి. దీనికి మనమందరం ప్రతిజ్ఞ చేద్దాం. హెచ్ఐవి అనేది హెచ్ఐవి అనేది ఒక వ్యాధికారక క్రిమి మాత్రమే. ఒక వ్యాధికారక క్రిమి మాత్రమే. హెచ్ఐవి ఎయిడ్స్ హెచ్ఐవి ఎయిడ్స్ ఒక ఆరోగ్య సంబంధ విషయం అనే ఒక ఆరోగ్య సంబంధ విషయం అని పూర్తి అవగాహనతో ఉన్నాను. పూర్తి అవగాహనతో ఉన్నాను. నాకు తెలిసిన ఏ ఒక్కరికి రాకుండా ఉండడానికి అవగాహన కల్పిస్తానని, అలాగే వివక్ష తొలగించడానికి ప్రయత్నిస్తానని, హెచ్ఐవి ఎయిడ్స్ సమాజంలో నియంత్రించడానికి నా వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా నేను ప్రమాణం చేస్తున్నాను. ఈ సున్నితమైన కౌమార దశలోనే వారికి సరి అయిన మార్గదర్శనం కూడా చాలా అవసరం. ఈ మార్గదర్శనం కనుక లేకపోతే వారు చెడు స్నేహాల వల్ల కొన్ని దురలవాట్లకు కూడా లోనే అవకాశాలు ఉన్నాయి. మన చుట్టూ ఉన్న పిల్లల్ని కొంతమందిని గమనిస్తూ ఉన్నాం. చాలా తక్కువ వయస్సులో, పాఠశాలకు వెళ్ళే వయసులో కూడా వారు స్మోకింగ్ అలవాటు పడడం, కొంతమంది ఆల్కహాల్ని సేవించడం, మరికొంతమంది వారు మత్తు పదార్థాలకు కూడా బలైపోవడం ఈ ఆధునిక సమాజంలో మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి దుష్పరిణామాలు కలగకుండా ఉండాలంటే వారికి సరి అయిన వయసులో సరి అయిన మార్గదర్శనం చాలా అవసరం. దీనికి ఆ సంబంధిత పాఠశాలకు సంబంధించిన మేనేజ్మెంట్ కానీ,
లేకపోతే హెడ్ మిస్సెస్ హెడ్ మాస్టర్స్ కానీ చాలా బాధ్యతతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మనం పాఠశాలలో పాఠ్యాంశాన్ని బోధించడంతో పాటు తెలిసి తెలియని వయసు అని ప్రత్యేకంగా మనం ఏదైతే ఒక టెలిఫిల్మ్ను రూపొందించామో, ఒక ఆడియో విజువల్ ఎయిడ్గా మనం ఈ పాఠ్యాంశంతో పాటు క్లాస్ రూమ్లో వాడుకొని ఈ పిల్లల యొక్క భావి భవిష్యత్తుని బంగారు భవిష్యత్తుగా తీర్చిదిద్దే క్రమంలో మనం అందరము విజయవంతం కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ